క్రమంగా ఆలోచనలు మారుతున్నాయి, విషయాలు కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి అంశమైతే స్పష్టంగా కనబడుతోంది. అందులో ప్రధానమైనటువంటి అంశం పులస. పులసకి సంబంధించి నాకైతే నాన్ వెజ్ అలవాట్లేదు కాబట్టి చేప గురించి నాకు తెలియదు, కానీ దీని గురించి ఇంతకుముందు కూడా కొన్ని వార్తలు అయితే చేయించాను. ఇప్పుడు చూస్తే పులసకి సంబంధించి కొత్త పరిశోధన చేస్తున్నాడు. సముద్రంలో ఇలసగా పిలిచే చేప నీటికి ఎదురెదుకుంటూ నదిలోకి చేరుతుంది. అక్కడ తన రంగు, రుచి, పోషకాలను పూర్తిగా మార్పు చేసుకుంటుంది. అత్యంత ఖరీదైన చేపగా మారుతుంది. ప్రధానంగా వర్షాకాలంలో గోదావరి జిల్లాలో పులస చేప వలలో పడిందంటే మత్స్యకారులు సంతోషానికి అవధులు. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న పులస చేప ప్రస్థానం పోషకాల మార్పుల మీద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ CIFT ప్రత్యేక అధ్యయనం చేసింది. ఇలస నదిలోకి వలస వచ్చాక పులసగా మారి సముద్రంలోకి తిరిగి వెళ్తుందా లేక నదిలోనే ఉండిపోతుందనే సందేహాలను శాస్త్రవేత్తల్ని వెంటాడుతున్నాయట. గుడ్లు పెట్టేందుకు గోదావరి నదిలోకి వచ్చే సమయంలోనే పులసలు మత్స్యకారుల వలలో చిక్కి ఆహారంగా మారిపోతున్నాయా